అది తెలంగాణకి వెళ్ళి తెలంగాణ వైష్ణవి అంట పేరు. మరి యూట్యూబ్ యాంకర్ పాప, 20 సంవత్సరాల పాప అది. మరి ఆ అబ్బాయికి 40 సంవత్సరాలు అంట. మరి మ్యారేజ్ చేసుకున్నారు. మరి చేసుకున్నాక ఆ పాప మరి 5 నెలలు గర్భిణి అంట. మరి అన్నదమ్ములు కూడా కట్నం ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారంట, అన్నీ ఇచ్చారంట. ఆ అబ్బాయికి ఏది కావాలన్నా, బండి కావాలన్నా, బంగారం కావాలన్నా, డబ్బు కావాలన్నా ఇచ్చారంట. ఇంకా ఏం కావాలని ఇస్తామని చెప్పేసి అన్నారంట. మరి ఇల్లు కూడా, చెల్లికి ఒక ఇల్లు కూడా కట్టి వాళ్ళు స్థలం అన్నీ ఏర్పాటు చేశారు. మరి ఆ అబ్బాయికి అంతకుముందే మరి వేరే మరి అమ్మాయితోటి ఏమైనా పరిచయం ఉందో తెలీదు. మరి ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడంట. మరి ఆ అబ్బాయి మరి అమ్మాయిని ఇష్టపడి చేసుకొని, వైష్ణవి ఇష్టపడి చేసుకొని ఆ అమ్మాయిని కడుపులో బిడ్డని ఇద్దరిని కలిసి మరి 10 నెలలు అట మ్యారేజ్ అయ్యి 5 నెలలు గర్భంతో ఉంది. మరి గర్భంలో ఉన్న బిడ్డని చంపేశాడు, భార్యని చంపేశాడు. అసమంటి కషాయాళ్ళు భూమి మీద ఉండకూడదు. ఎందుకంటే ఆడపిల్లల్ని అదే పనిగా సంపూర్ణ వెళ్తున్నారు. ఆడది లేకపోతే సృష్టి లేదు. మగవాడు బతకటం వేస్ట్. అసలు ఆడది లేని మగవాడు అనవసరం. ఇప్పుడు నేనేం మాట్లాడుతానంటే తెలంగాణ కాబట్టి అక్కడ ముఖ్యమంత్రులు, ఇక్కడ ముఖ్యమంత్రులు కానీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి ఇటువంటి అన్యాయాలు జరగకుండా చూడాలి. ఆ అమ్మాయి ఆ పాపని ఎంతమంది అయితే చేసి మరి చంపేశారో అంతమందిని కూడా ఆ పాపని ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే పాతి పెట్టాలని కూడా. వాళ్ళు 4 చేశారో, 3 చేశారో, 2 చేశారో, ఎంతమంది సరే వాళ్ళు భూమి మీద బతకూడదు. నేను మాట్లాడేది ఇదే. ఎందుకంటే ఆ పాపకి వయసు లేదు, అనుభవం లేదు. పాప నాకు తెలీదు, లోహం జ్ఞానం కూడా పెద్ద తెలీదు పాప. మరి అసలు పాపని ఇచ్చి చేశారు. మరి అన్నదమ్ముళ్ళు కూడా ఎంతో ప్రేమగా, తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. పాప అంత గారంగా చూసుకున్నారు. మరి ఇంట్లో వదినలు కూడా. మరి ఆ పాపకి చిన్నమ్మ పెద్దమ్మలు కానీ మరి పెద్దమ్మ తరపున చిన్నమ్మల తరపున అన్నదమ్ముళ్ళు మొత్తం కలిసి 13 ఉన్నారు అన్నదమ్ముళ్ళు పాపకి. మరి ఎంతమంది అన్నదమ్ములు ఉండి ఎట్లా వదిలిపెట్టారు వాళ్ళని? పాపను అంత పని చేసినప్పుడు ఎందుకు వదిలిపెట్టారు? వాడికి అంత సొమ్ము ఎందుకు ఇచ్చారు? అంత డబ్బులు కానీ, బంగారం కానీ, బళ్ళు కానీ, వాడికి ఇల్లు కానీ, స్థలం కానీ ఎందుకు ఇచ్చారు?